జై భీమ్. గౌరవనీయులైన తుని మున్సిపల్ కమిషనర్ గారికి నేను చిన్న ఇన్ఫర్మేషన్తో పాటు ఒక సూచన కూడా చేయదలుచుకున్నాను. అయ్యా, ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి. శ్రీ గౌరవ ఇసుకపట్ల కృపారావు గారి కుమారుడు ఇసుకపట్ల మధుబాబు గారు ఆయనపై ఉన్న ఫోకస్ను, నా ఫోకస్ ఆయనపై ఉండేది, ఆ ఫోకస్ని తీసుకొచ్చి మీ డిఈ గారి మీద, మీ మీద, మీ అవినీతి అధికారులందరి మీద పడేసి ఆయన యొక్క నిజంగా నిబద్ధతకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఆయనకి ఆయన శుభ్రంగా సామ్గా చాలా చక్కగా ఆయన వర్క్ ఆయన చేశారు. ఆయన లాయరు ప్లస్ పాస్టర్ అయినందుకల్లా ఆ క్రిమినల్ లాయర్ అవి ఉంటారు. ఆయన క్రిమినల్ కాదండి, ఆయన్ని క్రిమినల్ అంటలేదు, క్రిమినల్ లాయర్ అవి ఉంటారు. అది కాబట్టి ఆయన తెలివితేటలను ఉపయోగించి మిమ్మల్ని ఎంత శుద్ధ వెర్రి పప్పలను చేశారో అర్థమైందండి. ఆయన సంకనాకండి. శుభ్రంగా ఆడి మీద ఉండేది నా ఫోకస్. ఎందుకయ్యా నన్ను గెలుకో, లంజా కొడక, మాలనా కొడుక, నా పిల్లాన్ని తిడతావు. సరే సరే పోలే, మీకు ఆడు బుద్ధి వచ్చి ఆడు సంకర ఆగితే మీకు బుద్ధి వస్తాం. సరే, ఇన్ఫర్మేషన్ అన్నాను కదా, అది సూచన, ఇది ఇన్ఫర్మేషన్. ఏంటంటే మీరు ఒక్క విషయాన్ని గ్రహించాలి. నేను 11 రోజుల్లో మీ అందరికీ కారిపోయేలా చేశాను. అది మీకు వాస్తవం తెలుసు. ఎలాగంటే అయ్యా ఆల్రెడీ తెలుసు కదా. విషయం ఏంటంటే అండి, అసలు కాయపరుచు నోటీసు మీద శ్రీ గౌరవ ఇసుకపట్ల మధుబాబు గారు అండి కంటెంప్ట్కి వెళ్ళారయ్యా మీ మీద. దాన్ని మీరు డైవర్ట్ చేసుకున్నారు. మీరు కూడా చాలా తెలివితేటలుగా అతి తెలివి ప్రదర్శించి అక్కడ కూడా మీరు ఎక్కడ డైవర్ట్ అవ్వారంటే చూడండి బాగానే. కాయపరుచు నోటీసు ఒకటి యాలరాంబాబు పేరు మీద ఇచ్చారు కదా, ఒకటి యాలరాంబాబు దగ్గర ఉంటుంది, రెండోది రిసీవ్డ్ కాపీ ఎవరి దగ్గర ఉంటుంది? మన తుని పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఉంటుంది. ఆ కాగితం మీకు ఏమైనా సమాచార హక్కు చట్టంలో తీసుకున్నాడా లేదా, అసలు ఆ వ్యక్తి దగ్గరికి అది ఎలా వెళ్ళింది అని మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? మీకు అన్ని తెలివితేటలు ఉన్నాయండి. నాలాంటి ఎందులో ఇరికించేయాలా? మీ సాయానికి నన్ను పిలిచి మీ కేసుల కోసం అయ్యా నన్ను మామూలుగా నా కంటెంప్ట్ అయిపోయింది, నా ఉద్యోగం పోతుంది, అది ఇది అని చెప్పి నా సాయం కోరి 3 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టించి స్టే కోసం ప్రయత్నం చేయించి తీరా స్టే 17వ తారీఖున 3 గంటల 40 నిమిషాలకు నేను తీసుకొస్తే సాయంత్రం 3 గంటల 40 నిమిషాలకు తర్వాత ఫోన్ మీద కొడతా ఉంటే అయ్యా స్టే వచ్చిందని చెప్పడానికి అడి చేయడం ఏంటి, నేను ఎత్తడం ఏంటి? నాకు నా వెనకాల నా డిఈ ఉన్నారు, నాకు నా వెనకాల డిఎస్పీ గారు ఉన్నారు, నాకు నా వెనకాల నా సిఏ గీతారామకృష్ణ గారు ఉన్నారు, నాకు నా వెనకాల 300 సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నాయి, నాకు నా వెనకాల మిగతా 5 సిఐలు ఉన్నారు, 8 మంది ఎస్ఐలు ఉన్నారు అనే కదండి. ఇప్పటికన్నా ఎంక్వైరీ చేయండి. కానీ మీకు తెలుసుండి, నాకు తెలుసుండి మీరు చేయలేరు. అది కూడా నేను ఆల్రెడీ చేస్తా. ఎందుకంటే నా గురించి మీకు అప్పుడే అర్థమై ఉండాలి. 18వ తారీఖు నుంచి మొదలెడితేనే 11 రోజుల్లో కార్పించినోడిని అది ఎంక్వైరీ చేయలేదు అనుకుంటున్నారా? ఆ రోజు మాకు ఆ నోటీసు తెచ్చిచ్చింది సచివాలయ ఉద్యోగి లావరాజు గారు, నెక్స్ట్ మీ టౌన్ ప్లానింగ్ సెక్షను చైర్మన్ సురేష్ గారు, వీళ్ళిద్దరూ కలిసి మధుబాబు గారితో కుమ్మక్కై ఆ నోటీసును ఆయనకి అందించారు. పక్కా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మీకు ఏమన్నా ఉంటే
ఆ ఇదిలో అండి ముందు వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకొని అసలు అది ఎలా నేను చెప్పిందే నమ్మద్దు, తప్పు అది. మీరు కూడా మీకు సిబ్బంది ఉన్నారు కాబట్టి ఒక్కసారి పర్యవేక్షించి అసలు ఎందులోంచి ఎలా వెళ్ళింది అన్నది అవును ఒకసారి ట్రై చేయండి సార్. ఓకేనా? ఉంటాను సార్. జై భీమ్. టేక్ కేర్ సార్. జాగ్రత్త అంటే నేను మిమ్మల్ని బెదిరించడంలో జాగ్రత్త కాదు సార్, ఆరోగ్యం అది జాగ్రత్తగా చూసుకోండి సార్. ఉంటాను బాబు. నేను కత్తిపూడి వెళ్తానండి, కత్తిపూడి నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్తాను సార్. కత్తిపూడిలో కొద్ది మరి ఈ నెల నాకు జీతం చేయలేదు కదా సార్, మెడికల్ లీవ్ పెట్టానని. ఏదో ఒక మామూలు ఒక అయిన డబ్బులు అప్పు అడిగాను, మొన్న 3 లక్షలు బొక్క. మళ్ళీ ఇప్పుడు మరి మాకు సీట్లు పోట్లు ఏవో ఉంటాయి కదండి, అంటే డబ్బులు ఉన్నాయండి, మేము ఆస్తి పరులమే కానీ అంటే ఆస్తుల మీద ఉన్నాయి, మామూలుగా డబ్బులు పూర్వకంగా లేవు బాబు. ఉంటామయ్యా. తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తానండి. అది ఎన్ఆర్ఐ అంటే ఈ మధ్య కిమ్స్ చేశారు దాన్ని. మీరు ఈ మధ్యలో ఎక్కడన్నా ట్రై చేసుకోవచ్చు. ఆ రోజు మామూలుగా అదే నేను ఇప్పుడు ఎవరెవరి మీద దూసుకొస్తున్నానో ట్రై చేసుకోవచ్చు. ఓకేనండి. బాయ్. జై భీమ్ సార్.